సో గైస్ ఇక్కడ ఈ వీడియోలో మనము ఇక్కడ జాయిన్ అయితే డేటా సైన్స్ లో పక్కా జాబ్ వస్తుందా దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ మనము మాట్లాడుకునేది 360 డిజిట్ ఎంజీ గురించి. సో విచ్ ఇస్ లొకేటెడ్ బెంగళూరు అండ్ హైదరాబాద్ అండ్ చెన్నైలో కూడా ఉంది వీళ్ళది అండ్ యాజ్ వెల్ యాజ్ పూణే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన జాబ్ వస్తుందా అనే దానికి క్వశ్చన్ మార్క్. వస్తుందా లేదా అనేది మొత్తం వీడియో చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో జాబ్ రావడానికి టూల్స్ లైక్ ఇప్పుడు మనకి ఆర్ స్టూడియో కానీ, జూపిటర్ కానీ, PyTorch కానీ, టెన్సార్ఫ్లో కానీ, స్పైడర్ కానీ, నంపీ కానీ, పైథాన్ కానీ ఇవన్నీ కూడా నేర్పిస్తారు. అండ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనం ఒకసారి చూసుకుంటే వన్స్ యూ ఎన్రోల్ విత్ 360 డిజిట్ ఎంజీ కోర్స్ కంప్లీట్ అయ్యాక అసైన్మెంట్స్, దాని తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాయడము, తర్వాత ఆ ప్రాజెక్ట్స్కి అప్లై చేయడము, తర్వాత సర్టిఫికేషను అండ్ తర్వాత వచ్చేసి సైన్ అప్ ఫర్ ఫ్యూచర్ స్కిల్ ప్రైమ్ ప్లాట్ఫామ్ ఫర్ మ్యాండేటరీ అసైన్మెంట్ కానివ్వండి అండ్ మ్యాండేటరీ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ అసెస్మెంట్ అండ్ ఆల్సో నాస్కామ్ సర్టిఫికేట్ కానివ్వండి. ఇవన్నీ కాకుండా ఇంకా అడిషనల్గా చూసుకుంటే 150+ అవర్స్ అసైన్మెంట్స్ అండ్ లైవ్ ఫ్రీ వెబినార్స్, రెజ్యూమ్ అండ్ లింక్డ్ఇన్ రివ్యూ సెషన్స్, అన్లిమిటెడ్ మాక్ ఇంటర్వ్యూస్ అండ్ క్విజ్ సెషన్స్, లైఫ్ టైమ్ LMS యాక్సెస్ అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ అండ్ 24/7 సపోర్టు, డౌట్స్ క్లియర్నెస్ కోసం ఆఫ్లైన్ హైరింగ్ ఈవెంట్స్ ఉంటాయి. అండ్ వీటన్నిటితో పాటు ఇంకొకటి ఏంటి అంటే డేటా సైన్స్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఎంత ప్రయత్నం చేసిన జాబ్ రావట్లేదు అంటే వీళ్ళకి పేరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఆ పేరెంట్ కంపెనీస్లో రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్లో మనం తీసుకెళ్ళేస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని దాని నుంచి మళ్ళీ కంపెనీలోకి వెళ్ళేదానికి పాసిబిలిటీస్ పెరుగుతాయి. ఇక్కడ ఏంటి అంటే బోత్ సైడ్స్ ఎఫర్ట్ ఉండాలి. అంటే నేను జాయిన్ అయిపోయిన వెంటనే 360 డిజిట్ ఎంజీ మీరు చెప్పారు, నేను అక్కడ జాయిన్ అయిపోయాను, నాకు జాబ్ రావట్లేదు. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ 360 డిజిట్ ఎంజీ అయినా వేరే ఇన్స్టిట్యూట్ అయినా డబ్బులు కడితే జాబ్ రాదు. డబ్బులు కట్టి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు పుష్ ఇస్తారు. 100% వాళ్ళు ఇస్తున్నారా లేదా ఇక్కడ ఇంపార్టెంట్. ఎస్ ఎగ్జాక్ట్లీ 360 డిజిట్ నుంచి చేస్తుంది. అట్ ద సేమ్ టైం మన సైడ్ నుంచి మనం ముందుకెళ్ళడం కూడా చాలా అవసరం ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పింది అసైన్మెంట్స్ చేసుకుంటూ, ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ప్రాపర్ వేలో ముందుకెళ్తే ఖచ్చితంగా మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది పెరుగుతూ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ ఇక్కడ జాయిన్ అయితే డేటా సైన్స్ పక్కా జాబ్ వస్తుందా అంటే ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అయితే డెఫినెట్లీ జాబ్ వస్తుంది. చెప్పినట్టు ఫాలో అయ్యి ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుంటూ, ఒకవేళ రాకపోయినా మళ్ళీ రియల్ టైం ప్రాజెక్ట్స్ అసైన్మెంట్స్ అప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ, ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ అండ్ ఎప్పుడు హైరింగ్ సంబంధించిన ఈవెంట్స్ జరిగినా ఆ ఈవెంట్స్ అటెండ్ అవుతూ ఓకే. అండ్ మళ్ళీ ఇంటర్నేషనల్ జర్నల్ పబ్లికేషన్స్ వీళ్ళ స్టూడెంట్స్ చాలామంది రాస్తున్నారు. సో ఓకే, ఇలాంటివన్నీ మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ పాసిబిలిటీస్ చాలా పెరుగుతాయి. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.